హాయ్! నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది చెన్నై ఎయిర్‌పోర్ట్. ఇక్కడ నుండి మేమైతే రాజస్థాన్ వెళ్ళిపోతున్నాము. సో, ఇవాళ నుంచి మా డే స్టార్ట్ అయిపోతుంది. మాకు ఫ్లైట్ ఈవినింగ్ టైంలో ఉండింది. సో, మేము ఈవినింగ్ టైం బుక్ చేసుకొని అక్కడికి ఒక 3 అవర్స్ ట్రావెల్ టైం పడుతుంది. సో, ఇంక వెళ్ళే లోపల నైట్ అయిపోతుంది. ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే నుంచి డే ప్లాన్ చేద్దాము అని చెప్పి అనుకొని ఇలా మేము ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడంతా అసలు కన్‌స్ట్రక్షన్ జరుగుతుండింది. మేము వెళ్ళే లోపల అక్కడంతా స్టార్టింగ్‌లో కొంచెం మెస్సీగా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సైడ్ అంతా. సో, మనది డొమెస్టిక్ కాబట్టి ఇంకొంచెం లోపలికి మనమైతే ఇంకా రీచ్ అయిపోయాము. ఇది చెన్నై ఎయిర్‌పోర్ట్. ఈ చెన్నై ఎయిర్‌పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. సో, ఇక్కడ ఫస్ట్ అంతా బోర్డ్ పాస్ తీసుకొని కొంచెం లేట్ అవుతుంది కదా! సో, ఈ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము ఇంకా లోపలైతే వెళ్ళిపోయాము. ఎయిర్‌పోర్ట్ లాంచ్ మీకు ఎంతమందికి తెలుసు? ఇదైతే లాంచ్ కూడా చూపిపోతున్నాను. ఇక్కడ మాకు ఇంకా టైం ఉంది. సో, కొంతసేపు లాంచ్‌లోకెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసేసి తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అవ్వబోతున్నాము. మనకి చెన్నైలో అయితే బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఇంకా లెఫ్ట్‌లో అయితే కనిపిస్తుంది మనకి చూపించాను కదా! సో, అక్కడికి వెళ్ళంగానే మన క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని వాళ్ళు 1 ఆర్ 2 రూపీస్ కట్ చేసుకుంటారు. దాన్ని మన బోర్డింగ్ పాస్ అలానే క్రెడిట్ కార్డ్ వాళ్ళకి ఇచ్చామంటే దానికి యాక్సెస్ ఉందా లేదా చూసి మనల్ని అలో చేస్తారు. లేదా నాకు తెలిసినంత వరకు క్రెడిట్ కార్డ్‌ని బేస్ చేసుకొని అలో చేస్తారు లాంచ్‌లోకి. ఇంకా అదర్ ఆప్షన్స్ నాకు తెలీదు. సో, ఇక్కడైతే డిస్‌ప్లే చేసుంటారు వాళ్ళు. వీటిని బేస్ చేసుకొని వాళ్ళు అలో చేస్తారు. అండ్ మనమైతే లాంచ్‌లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వీళ్ళందరూ సో, అలా యూజ్ చేసుకొని ఇక్కడికొచ్చి రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళే. రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు. లేదంటే ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది. అన్‌లిమిటెడ్ ఉంటుంది. సో, మనం మార్నింగ్ అయితే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అలా ఉంటుంది. ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ ఐటెమ్స్ ఉంటాయి. అండ్ అలానే ఈవినింగ్ ఆర్ నైట్ అయితే డిన్నర్ ఆర్ స్నాక్స్ అట్లా ఉంటాయన్నమాట. మనకు నచ్చింది మనం ఎంతన్నా తినొచ్చు. సో, అది అందరూ యూజ్ చేసుకుంటున్నారనుకుంటా. ఇక్కడ అందరూ కూర్చొని నీట్‌గా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో, ఇక్కడి నుంచి అయితే ఎయిర్‌పోర్ట్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లైట్స్ అన్నీ వచ్చి ఆగి ఇవన్నీ మనం చూస్తూ ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే వైఫై కూడా అవైలబుల్‌లో ఉంది ఇక్కడ. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అంతా డిస్‌ప్లే చేసి అక్కడ పెట్టేస్తున్నారు. సో, హ్యాపీగా మనం ఫుడ్ ఎంజాయ్ చేస్తూ, వైఫై యూజ్ చేసుకుంటూ వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఫ్లైట్ కోసం. ఇక్కడ ఆల్ వెరైటీస్ అన్నీ అయితే పెట్టేస్తున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళు సర్వ్ చేసుకొని పెట్టుకోవడమే. అండ్ ఇంకా ఇవన్నీ గాని అయిపోయాయంటే వాళ్ళే వచ్చి రీఫిల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీలో ఎవరికన్నా ఇది తెలియకపోతే ఈసారి ఎప్పుడన్నా ఫ్లైట్ జర్నీ మీరు చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ వెళ్ళి టైం స్పెండ్ చేయండి కొంతసేపు. చాలా బావుంటుంది. నేను వెళ్ళి కొంతసేపు ఉండేసి అయితే వచ్చేసాను. మాకు అంత టైం దొరకలేదు అక్కడ టైం స్పెండ్ చేయడానికి. సో, జస్ట్ ఊరికే కొంతసేపు అలా ఉండేసి ఇంకా బయలుదేరి వచ్చేసామనమాట. ఇంకా ఫ్లైట్ కూడా స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా మేము ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము అని చెప్పి. సో, వ్యూ అయితే చాలా బాగుంది. లైటింగ్‌తో చెన్నై అంతా చాలా మెరిసిపోతూ ఉన్నట్టు అనిపించింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సిక్‌నెస్ ఉంటుంది కదా! అట్లా మీలో ఎవరికన్నా ఇది ఫీల్ అవుతారా? అంటే రన్‌వేలో నుంచి అది కొంచెం జస్ట్ ఫ్లై అయ్యే టైంలో అలా తల తిరిగినట్టు, కడుపులో తిప్పేసినట్లు అట్లా అనిపిస్తుంది నాకైతే. మీలో ఎంతమందికి ఇట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ అలానే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కొంచెం చెప్పండి ఎవరికన్నా తెలిస్తే. సన్సెట్ టైం అయ్యేసరికి క్లౌడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా కనిపించాయి. ఆ టైంలో వ్యూస్ అన్నీ చాలా బాగున్నాయి. అది మాకు విండో సైడ్ అయింది. కాకపోతే సన్సెట్ అటు సైడ్ ఉంది. సో, ఇటు సైడ్ కూడా వ్యూ బానే ఉంది. అటు సైడ్ అయితే ఇంకా బాగుంది. చూడండి చాలా బాగున్నాయి The వ్యూస్ అయితే. seatbelt sign is still on. Please remain seated with your seatbelt fastened until the sign is off. Thank you. ఫైనల్‌గా రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్ అయితే రీచ్ అయిపోయాము.
వెల్కమ్ టు జైపూర్ ఎయిర్పోర్ట్. సో ఇంకా మేము రూమ్ వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా పడుకొని నెక్స్ట్ డే నుంచి డే స్టార్ట్ చేద్దామనే ప్లాన్ చేసుకున్నాము. సో అలానే చేసాము. అండ్ అలానే నైట్కి నేను కొంచెం ప్యాక్ చేసుకొచ్చుకున్నాను ఇంటి దగ్గర నుంచి. అది తినేసి ఇంకా మేము పడుకొని రెస్ట్ తీసుకున్నాము. సో ఆ రోజు అయితే మేము ఏం చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మేము ఫస్ట్ సిటీ ప్యాలెస్ చూద్దామని చెప్పి వచ్చాము. ఇది సిటీ ప్యాలెస్ ఎంట్రన్స్. ఇందులో నుంచి లోపలికి వెళ్ళంగానే మనకి మ్యూజియం కనిపిస్తుంది. ఇదైతే ఇప్పుడు మ్యూజియం చేసేసారు, కానీ అప్పుడు రాజు ఉన్న టైంలో అయితే దీన్నంతా రిసెప్షన్ లాగా యూజ్ చేసేవాళ్ళంట. మ్యూజియం లోపల అయితే కెమెరా అలో లేదని చెప్పారు. సో బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. అండ్ ఇంకా లోపలికి వెళ్తే మాత్రం ఇందులో ఆ టైంలో వాడిన యుద్ధాలకి సంబంధించిన అన్నీ ఉన్నాయన్నమాట. గన్స్, బాంబులు ఇట్లా అంతా ఉన్నాయి. రాజస్థాన్లో కరెక్ట్గా సీజన్లో వెళ్ళడమే బెటర్, ఎందుకంటే అక్కడ చాలా ఎండలు ఉంటాయి. సో మేము సీజన్లో వెళ్ళాము, అందుకే అనుకుంటా ఇక్కడంతా చాలా రష్గా ఉంది. చాలా జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇదైతే ఎంట్రన్స్ అంతా చాలా నీట్గా డిజైన్ చేస్తున్నారు కదా. ఎప్పుడైనా జైపూర్ వస్తే మాత్రం సిటీ ప్యాలెస్ అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇక్కడైతే చాలా బాగుంది. మీరే చూడండి ఇక్కడ సరౌండింగ్స్ అంతా ఎంత బాగున్నాయో. అండ్ ఇక్కడ వేసిన పెయింటింగ్స్ అన్నీ కూడా అవి న్యాచురల్ కలర్స్తో తయారు చేసి వేసిన పెయింటింగ్సే. ఇక్కడ వేసిన పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగా అనిపించింది. నిజంగా మూవీస్లో చూపిస్తే ఎలా ఉంటుందో అలానే ఉన్నట్టు అనిపించింది. ఇదైతే సిల్వర్ జార్. ఆ కాలంలో రాజుగారు గంగా జలాన్ని స్టోర్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇది అతిపెద్ద సిల్వర్ జార్ అంట. సో ఇది గిన్నిస్ బుక్లో కూడా ఎక్కింది. ఇక్కడ ఎగ్జిట్ దగ్గర ఇలా ఉంది. ఎంత బ్యూటిఫుల్గా అసలు చేశారో కదా. అవన్నీ న్యాచురల్ కలర్సే అంట. ఆ కాలంలో ఆ న్యాచురల్ కలర్స్ తయారు చేయడానికి కొన్ని మంత్స్ పట్టేదంట. సో అవన్నీ యూజ్ చేసుకొని ఇంత బ్యూటిఫుల్గా తయారు చేశారు. ఇక్కడైతే చాలా బాగుంది. సిటీ ప్యాలెస్లో అయితే చూడడానికి ఇంకా చాలా ఉంది, కానీ వీడియో తీయడానికి మాత్రం అలో లేదు. ఇంకా ఈ ప్యాలెస్లో కొంచెం పార్ట్ అంతా రాజ్ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఇక్కడే స్టే చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఉండే ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అలో చేస్తారు, కాకపోతే హ్యూజ్ అమౌంట్ పే చేయాలనుకుంటే అరౌండ్ 1,50,000. సిటీ ప్యాలెస్ అయిపోయిన తర్వాత జంతర్ మంతర్ చూద్దామని వెళ్తున్నాము. జంతర్ మంతర్ కూడా పక్కనే ఉంటుంది. యాక్చువల్గా జంతర్ మంతర్కి ఒక స్టోరీ ఉందన్నమాట. ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు అనేది చెప్తాను. ఇదే అండి జంతర్ మంతర్. ఇదైతే జైపూర్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ప్రజెంట్ జనరేషన్ కన్నా ఆ కాలంలో వాళ్ళు జాతకాలు అవి బాగా నమ్ముతారు కదండి. సో రాజుగారు ఇప్పుడు ఎవరైనా బేబీ పుట్టారనుకోండి, ఇప్పుడు వాళ్ళ జాతకం అవన్నీ మనం ఎలా చూస్తాము, వాళ్ళు పుట్టిన టైంని బట్టి ఆ టైంలో ప్లానెట్స్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి వాటిని బేస్ చేసుకొని జాతకం చూస్తాం కదా. సర్వెంట్స్ వచ్చి వీళ్ళకి చెప్పగానే ఇంకా వీళ్ళు ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకొని టైం అలానే ప్లానెట్స్ మూమెంట్స్ అవన్నీ నోట్ చేసుకొని ఇంకా జాతకాలు అవి చూస్తారు కదా, అలా యూజ్ చేస్తారు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, దీన్ని బేస్ చేసుకొని అయితే టైం క్యాలిక్యులేట్ చేస్తారు. మన క్లాక్లో 12 పార్ట్స్ ఎలాగైతే డివైడ్ చేస్తుంటారో అలానే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయా, అలా డివైడ్ చేస్తుంటారు. సో దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. అక్కడ వచ్చిన టైంకి మనం ఒక 12 మినిట్స్ యాడ్ చేయాలి, ఎందుకంటే మన ఇండియా టైంకి రాజస్థాన్ టైం అంటే అది కొంచెం మూలగా ఉంటుంది కదా. సో అక్కడికి ఇక్కడికి 12 మినిట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. Here, 6 o'clock, then the shadows move forward like this, and evening 6 o'clock, after 6 is not function. ఈ ఇన్స్ట్రుమెంట్ని జయప్రకాష్ యంత్ర అని చెప్పి అంటారు. జయ అంటే అక్కడ కింగ్ నేమ్, అలానే ప్రకాష్ అంటే సన్. దీన్ని బేస్ చేసుకొని సన్ మూమెంట్ని కనుక్కుంటారు. ఇదంతా గ్లోబ్ టైప్ అనమాట. ఇక్కడ హాఫ్ పార్ట్ ఇట్ సైడ్ ఉంది, అలానే హాఫ్ పార్ట్ ఇక్కడ పక్కన ఉంది. సో మార్నింగ్ టైం అయితే సన్లైట్ ఫస్ట్ దాంట్లో పడుతుంది, అలానే ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడ సెకండ్ పార్ట్లో కనిపిస్తుంది. By this you can know the what to say latitude, longitude, that one also by using this one. No, sir. हमारी का काम ना रही है, लोग ये पैसे जो कमा रहे हैं कहाँ जा रहे हैं, One time the repair. Yantra, sir. This is also divided in two parts, sir. First here, and the second part is the back side, sir. Okay. And the two is the very small instrument here is the models. Okay. So Maharaja, every instrument first is the small instruments, and
So shadow is there. You have to You can see calculate shadow. Yes, here. that. This is the top angle is Find out the on it. 40 is there. Yeah. This is also 40. This corner for the degrees, 30, 35, 40, 45, 40, 50, 55, shadow is 60, also- last is the 90. This is also start. But in Jaipur city, it's not possible for 90-degree angle because Jaipur is not equator. 45. Maharaja first make the complete model here, Okay. then after divide in two parts. So here the clear for the name is the lock is here because many times the small children come here and sit like a swing, you know. ఇప్పుడు హవా మహల్కి వచ్చాము. హవా మహల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హవా మహల్లో ఓన్లీ గర్ల్స్ మాత్రమే ఉండేవాళ్ళంట. అంటే రాణులు ఇంకా వాళ్ళ సర్వెంట్స్ ఉంటారు కదా, ఓన్లీ గర్ల్స్ మాత్రమే అలో ఉండేవాళ్ళు. సో ఇంకా ఈ హవా మహల్ స్పెషాలిటీ ఏంటి అంటే అప్పటి రాణులందరికీ వాళ్ళు ముసుగులు వేసుకుంటారు అని చెప్తారు కదా, అంటే ఫుల్గా ఫేస్ అంతా కవర్ చేసేసుకునే వాళ్ళు అనమాట. సో వాళ్ళు బయట నుంచి ఏమన్నా చూడాలి అనుకుంటే విండోస్ నుంచే కదా ఇంకా చూడాలి. సో అందుకని ఈ హవా మహల్కి విండోస్ ఎక్కువగా పెట్టేవాళ్ళు అనమాట. అది కాకుండా రాజస్థాన్ చాలా వేడి ప్రాంతంగా ఉంటుంది కదా, ఇక్కడ విండోస్ ఎక్కువగా ఉండడం వల్ల గాలి కూడా బాగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి దీనికి హవా మహల్ అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది లొకేషన్. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతూనే ఉంటాయి. నాది ఒక టిప్ ఏంటి అంటే ఎవరైనా రాజస్థాన్ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఓన్లీ ఫ్యాన్సీ డ్రెస్సెసే కాకుండా కొంచెం ఎథనిక్ వేర్ కూడా తీసుకెళ్తే బెటర్. ఎందుకంటే ఇక్కడంతా ట్రెడిషనల్‌గా ఉంటుంది. సో ఆ పిక్చర్స్‌కి సూట్ అయ్యేలాగా ఏమన్నా డ్రెసెస్ తీసుకెళ్లారంటే చాలా బాగుంటుంది. ఫొటోస్‌కైతే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మనం వెళ్ళే ప్రతి చోట వాళ్ళ కల్చర్‌ని బాగా స్ప్రెడ్ చేయడానికి చూస్తుంటారు. ఇక్కడైతే పప్పెట్ షో ఉంది. ప్రస్తుతానికైతే బ్రేక్‌లో ఉంది. సో పప్పెట్ షో మీరు వెళ్ళే ప్రతి దగ్గర ఎక్కడైనా పప్పెట్ షో ఖచ్చితంగా కండక్ట్ చేస్తూనే ఉంటారు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే కలర్స్ విండోస్ ఉన్నాయి కదా, దీని స్పెషాలిటీ ఏంటి అంటే సన్‌లైట్ వచ్చి దీని పడినప్పుడు ఆ కలర్స్ ఏవైతే ఉన్నాయో అది రిఫ్లెక్ట్ అయ్యి అక్కడున్నే ప్లేస్ అంతా చాలా కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటుంది. హవా మహల్‌లో స్టెప్స్ కన్నా ఎక్కువ ఇలా పైకెళ్ళడానికి ఇలా స్లాంట్ ప్లేసెసే యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో అంతా పల్లకి అలా యూజ్ చేసేవాళ్ళు కదా, సో అవి మోసుకెళ్ళడానికి కొంచెం కన్వీనియంట్‌గా ఉంటుందని అలా పెట్టారు. अरे ऊपर मत चढ़ रे. ఇదంతా అయితే హవా మహల్ వ్యూ. టాప్ వ్యూ నుంచి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. चल मैं फोटो में चलता रहे. నెక్స్ట్ నహగర్ ఫోర్ట్‌కి వచ్చాము. ఇదైతే చాలా పాత ఫోర్ట్ అని చెప్పారు. ఆల్మోస్ట్ ఒక 1000 ఇయర్స్ అలా ఉంటుంది దీనికి అని చెప్పారు. ఇంకా అలానే ఒక 27 కింగ్స్ దీన్ని రూల్ చేశారంట. ఇక్కడుండే కింగ్‌కి 9 మంది రాణులంట. అందుకని 9 గదులు కట్టించారు. ఫస్ట్ క్వీన్ ప్యాలెస్ వస్తుంది. ఆ క్వీన్ ప్యాలెస్‌లో అంతా కూడా సేమ్ లాగా కట్టించారు ఆ రూమ్స్ అన్నీ. సో పైన ఒక ఫ్లోర్, కింద ఒక ఫ్లోర్ అట్లా కట్టించారు. సమ్మర్ సీజన్ అప్పుడు పైన ఉండేవాళ్ళంట. అలానే వింటర్ సీజన్ అప్పుడైతే కింద స్టే చేసేవాళ్ళు. రాజస్థాన్‌లో మీరు వెళ్ళినట్లయితే అక్కడ సమ్మర్ సీజన్‌లో ఎంత హాట్ అయితే ఉంటుందో అలానే వింటర్ సీజన్‌లో అంతకన్నా ఎక్కువ కూల్‌గా ఉంటుంది. సో వాళ్ళు అలా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇదంతా రాణి వాళ్ళ రూమ్స్. ఒక రాణి రూమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ మిగతా వాళ్ళందరికీ కూడా సేమ్ అలానే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ వాడిన పెయింటింగ్స్ అవన్నీ కూడా న్యాచురల్‌గా తయారు చేసిన పెయింటింగ్సే. ఆర్ట్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అండ్ ఇంకా ఎంట్రన్స్‌లో ఉండే దగ్గరంతా దాసీ వాళ్ళు స్టే చేసేవాళ్ళనమాట. ఇక్కడ అంటే వాళ్ళ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళంతా ఇక్కడ స్టే చేసేవాళ్ళు. డే 1లో అయితే ఇవాళ చూపించాను కదా అవన్నీ కవర్ చేసాము. ఇంకా రాజస్థాన్‌లో డే 2, డే 3 కూడా స్పెండ్ చేసాము. అవన్నీ నేను మీకు ఫ్యూచర్‌లో అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.